ఇసుగుదొందులు ఇగురు ఎలా పెట్టుకుందామో చూద్దాం. రొటీన్గా పెట్టే చేపల పులుసులా కాకుండా ఇది ఇగురు మసాలా కర్రీలా ఉంటుంది. చక్కగా ఉల్లిపాయలు కట్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టేసుకుని ఈ ఉల్లిపాయలు వేసుకుని పసుపు వేసుకుని సిమ్లో పెట్టుకుని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మిక్సీ జార్లో ఈ చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకుని ఒక పేస్ట్ చేసి పెట్టుకోవాలి గ్రేవీకి. అదే తర్వాత ఈ దొందుల్ని కొంచెం బాగా నీట్గా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను. ఇది బొమ్మడెల్లా ఉంటుంది చూడటానికి. తర్వాత ఈ గ్రేవీ కూడా వేసేసుకుని మనం రెడీ చేసాం కదా పేస్ట్, అది కూడా వేసేసుకుని చక్కగా ఆయిల్ పైకి తేరేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అదే టేస్ట్ కర్రీలో. తర్వాత ఈ ఫిష్ ముక్కలు కూడా చక్కగా అందులో వేసేసుకుని ముక్క గరిటతో టచ్ చేయకూడదు. ఎప్పుడైతే చేప ముక్కలు వేసామో ఇంకా మనం గరిట పెట్టకూడదు కర్రీలో. చక్కగా వేసేసుకుని దానిపైన కారం కూడా వేసేసుకోవాలి. వేసుకుని చక్కగా నేను చూపిస్తున్నట్టు 2 చేతులతో పట్టుకుని గిన్నెని తిప్పుకోవాలి. తర్వాత మూత పెడుతున్నాను సిమ్లో. ఒక 5 మినిట్స్ కొంచెం ఆ కారం పచ్చివాసన పోయేంత వరకు అట్లా మూత పెట్టి సిమ్లో పెట్టాను. తర్వాత దానికి తగ్గ చేప ముక్కలు పైకి మునిగేంత వరకు వాటర్ వేసేసుకున్నాను. చక్కగా హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్, లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ పెట్టుకున్నాను. లాస్ట్లో దానికి టచ్ ఏంటి అంటే కొంచెం కర్రీకి సరిపడా సాల్ట్, కొంచెం చిటికెడు గరం మసాలా యాడ్ చేశాను. సాల్ట్ నేను ఫస్ట్ నుంచి వాడలేదు, లాస్ట్లోనే వేస్తున్నాను. చక్కగా చూపించినట్టు కలిపేసుకుని లాస్ట్లో కొరియాండర్ వేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. రొటీన్గా తినే చేపలతో కంటే ఇది ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఇసుగుదొందులు చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. నచ్చిందా రెసిపీ? నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ ఇంకా కొత్తవి ఛానల్లో వస్తాయి చూడండి.